హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి రోజు చేసే 2 రకాల పదార్థాలు రెగ్యులర్‌గా ఎప్పుడు చేసుకునేవేనండి. పండగంటే ఏముంటుంది, మన ఇంట్లో పులిహోర ఉంటుంది కదా ఖచ్చితంగా. దానికి కాంబినేషన్ పరమాన్నం ఉంటుంది. పులిహోర, పరమాన్నం చేసేసుకుందాం. నా స్టైల్‌లో నేనెలా చేస్తానో మీకు చూపిచ్చేస్తున్నాను. చూసి మీరు కూడా అందరూ చేసుకుంటారులెండి కానీ మీరేం చేసుకున్నారో కామెంట్‌లో తెలియజేయండి. సరేనా? అయితే ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేద్దామనుకుంటున్నానండి. దానికోసం అని చెప్పి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చూసారా? నిమ్మకాయలు పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం పెట్టుకున్నాను. రైస్ అయితే వండేసుకొని అలాగా ఒక బేసిన్‌లో పోసుకొని పెట్టుకున్నాను. ఆరుతుంది కదా అని చెప్పి. అలాగే ఇది చూపిచ్చేది మీకు సాఫ్రాన్ అనమాట. అది ఏమంటారు కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు నేను దీంట్లో వేసుకుంటున్నాను. పరమాన్నానికి కొంచెం బియ్యము కడిగేసేసుకొని, పాలు, నీళ్ళు కొంచెం వేసుకొని అన్నం బాగా ఉడికిన తర్వాత మరి కాసిన్ని పాలు పోసేసుకొని ఉడకనివ్వాలి. అప్పుడు నేను సాఫ్రాన్ వేసాను చూసారా కుంకుమ పువ్వు. అన్నం బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలండి. సగం సగం ఉడికినప్పుడు బెల్లం వేసుకుంటే గనక ఇంకా అన్నం అయితే ఉడకదు. పలుకు పలుకుగానే ఉంటుంది. అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు. కానీ కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు కదా! ఆత్రంగా చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. అన్నం బాగా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోండి. బెల్లం చూసుకునేటప్పుడు మంచి బెల్లాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పాలల్లో వేయగానే అలా విరిగిపోతాయి కొన్ని కొన్ని బెల్లాలు. అలా లేకుండా గట్టి బెల్లం అనేది దొరుకుతుంది. ఆ బెల్లం తెచ్చుకొని చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి నేను బెల్లం వేశాను కదా! చాలా సేపు మరిగిస్తాను. అయినా కూడా అస్సలు విరిగిపోదనమాట. అయితే అలా మరుగుతూ ఉంటుంది. పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పక్కన స్టవ్ మీద ఏం చేద్దామంటే కొంచెం నెయ్యి పెట్టుకున్నాను. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు ఇలా వేయించుకుంటున్నాననమాట. చూడండి చక్కగా మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. చూసారా ఇలా కొత్త కొత్తా ఉడుకుతుంది పరమాన్నం. ఇప్పుడే రుచిగా ఉంటుందండి. ఇంత బాగా ఉడికినప్పుడే పరమాన్నం పాలవాసన లేకుండా చక్కగా కోవాలాగా ఉంటుందనుకోండి. చాలా బావుంటుందసల. పరమాన్నం నాకేస్తారంతే. అస్సల కొద్దిగా కూడా వదిలిపెట్టరు. అంత బావుంటుంది. అయితే నేను ఇలాచీతో దంచుకున్నాను. ఆ ఇలాచీ కూడా దాంట్లో వేసేసాను. కొంచెం కిస్మిసు అలాగే జీడిపప్పు కొద్దిగా ఉంచుకొని మిగిలింది దీంట్లో వేసేసుకున్నాను. చూసారా ఇలా కొత్త ఉడుకుతుందనమాట. అలా ఉడికితేనే మంచి రుచి బావుంటుందనమాట. చూడండి ఎంతసేపు ఉడికినా కూడా అస్సలు విరిగిపోదు. ఇది ఈ బెల్లం యొక్క ప్రత్యేకత అనమాట. చెక్క బెల్లం అని అడిగితే ఇస్తారండి. ఆహ్, దా దాంతో చేసుకొని చాలా బావుంటుంది. నేనైతే కొద్దిగా మంట తగ్గించి పెట్టాను. కొంచెం మరిగిన తర్వాత దాన్ని ఆపేద్దాము. ఈలోపు నిమ్మకాయలు ఉన్నాయి కదండీ! నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. నిమ్మకాయలు మనం జ్యూస్‌ని ఒక దాంట్లో పిండుకోవాలి. అలాంటప్పుడు ఉప్పు వేసుకొని నిమ్మకాయ జ్యూస్ పిండుకునే ప్రయత్నం చేయండి. ఉప్పు లేకుండా ఉత్తిగా పిండేసుకున్నామే అనుకోండి, కొంచెం చిరుచేదనేది వస్తుందనమాట. దానికోసం అని చెప్పి ఉప్పులోనే పిండుకోండి. నా పరమాన్నం అయితే అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇప్పుడు మనం పులిహోరలోకి పోపైతే వేయించుకోవాలి కదండీ! అందుకని స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, దాంట్లో ముందుగా ఆవాలు వేసుకొని, ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మాత్రమే ఈ వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎలా వేగుతాయంటే చూడండి ఇట్లాగా పగులుతుందనమాట. మధ్యలో పగులుతుంది. అలా నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకునే వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఏ పులిహోరకి పోపే ప్రాణమండి. పోపు కరెక్ట్‌గా వేయించుకుంటే పులిహోర రుచి సూపర్‌గా ఉంటుందనమాట. అయితే ఇప్పుడు నేను శనగపప్పు తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం మిరియాలు కూడా వేశాను. చెప్పింది చెప్పినట్టు, చూపించింది చూపించినట్టు చేసేసారే అనుకోండి, మీ పులిహోర నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బావుంటుంది. అయితే బాదాం కూడా కొంచెం ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. అది కూడా వేసుకున్నాననమాట. బాదాం కూడా ఇలా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు చిన్నబద్ద కదండీ! అందుకని తొందరగా వేగుతుంది. సో, దీన్ని లాస్ట్‌లో వేసుకోవాలనమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారంగా వేసుకోవాలి. మంట మాత్రం తగ్గించే పెట్టుకోవాలి. అదే చూపిస్తున్నాను. ఇట్లా చక్కగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కొన్ని తుంపేసుకొని ఇలా వేసేసుకోండి.
ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోతే బాగుండదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి వేయించుకునేటప్పుడు. చివర్లో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. అది ఆప్షనల్ అనమాట. జీలకర్ర వేసుకుంటే గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుందనమాట. అందుకని నేను జీలకర్ర వేసుకుంటాను. అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఉంది కదండీ! అవన్నీ కూడా ఈ పోపులో వేసేసుకొని ఒక్కసారి ఇలాగా వేయించేసుకుందాం. వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు చల్లారాలనమాట. ఇగ ఈ వేడివేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందనమాట. ఆయిల్‌లో వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మాత్రం మంచి కలర్ వస్తది పసుపు. పచ్చివాసన పోతుందనమాట. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోవాలి. చూడండి సరిపడా ఉప్పు వేసుకోవాలనమాట. మనం నిమ్మకాయలో దీంట్లో ఇంకొకటి చెప్పలేదు నేను అదే చిన్నది మిస్ అయిందండి. ఇంగువ కంపల్సరీ ఏసుకోవాలండోయ్! ఇంగువ లేకపోతే పులిహోర అస్సలు బావుండదు. కాబట్టి ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోండి. ఆ స్కిప్ అదే చిన్నది మిస్ అయిందనమాట. సో, నిమ్మకాయ కూడా దాంట్లో కొంచెం కాస్త వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ ఒకటి వేసుకోండి. అంటే మరీ వేడి కాదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు అయిన తర్వాత కొంచెం చల్లగా అయినప్పుడు నిమ్మకాయ కూడా దాంట్లో పిండేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ పోపుని మొత్తం ఈ అన్నం ఆరబెట్టుకున్నాం కదండీ! అన్నంలో వేసేసుకోండి. ఇప్పుడు మూకుట్లో కూడా కాస్త ఆయిల్ అవి ఉంది కదా! అదంతా ఇలా ఊడ్చేసుకొని వేసేసుకోండి. ఆహ్, ఖచ్చితంగా ఇంగువైతే వేసుకోవాలండి. ఇంగువ లేకపోతే మరి బావుండదు. అంటే దీంట్లో కనపడలేదు కదా! ఇంగువ వేయలేదని అనుకోకండి. ఇంగువ లేకుండా నేనసలు పులిహోర అనేదే చేయను. అసలు ఆలోచించను. ఊహకు కూడా నాకు ఇష్టం ఉండదు. సో, ఇంగువ వేసి చేసుకోండి చాలా బావుంటుంది. ఇదిగోండి పులిహోర, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈసారి నిమ్మకాయ పులిహోర అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి.